బరాబర్ అవినీతి. ఇలా రా నా ఇంటికి రా, నువ్వు చూసుకో. నేను కూడా ఒక మాజీ మంత్రి కొడుకుని, మీ నాయన కన్నా ముందు మేము నీకన్నా ఎక్కువ చదువుకున్నా నేను. ఉద్యమాలలో మేమున్నాం. మాకు మీ అసొంటోళ్ళు ఇవన్నీ పెట్టి చేయంగానే ఓ జనం అయ్యో బిడ్డ ఆడి బిడ్డ కదా అట్లా అని అనుకుని అంతా లేదులే. ఎందుకంటే మా కండ్ల ముంగట ఛాతీలు కొట్టుకొని కుటుంబాలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు ఆ తల్లులు కనబడతాయి. మా ప్రవీణ్ నాయక్ తల్లి, లంబాడి తల్లి, మా బూక్యా ప్రవీణ్ నాయక్ తల్లి వాళ్ళు కనబడతారు మాకు. మా సాయి వాళ్ళ తల్లులు కనబడతారు మాకు. మా యాదన్న కుటుంబం ఏది లేదన్నా కానీ మీ మమ్మల్ని మా కుటుంబం, సమాజం, తెలంగాణ సమాజం అంతా నా కుటుంబం అనుకొని చచ్చిపోయిన యాదన్న వాళ్ళు కనబడతారు. ఇలా రోడ్ల మీద చదువుకుంటున్న వాళ్ళు మొత్తం అశోక్ నగర్లో కావచ్చు, మా దిల్ష్ నగర్లో కావచ్చు, హన్మకొండలో కావచ్చు, నల్గొండలో కావచ్చు, లైబ్రరీలో కూర్చొని చదువుకుంటారు కదా. ఏమవుతుందో నా భవిష్యత్తు అని తెలియకుండా ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు లేనప్పుడు బాత్రూమ్లలో ఏడుస్తుంటారు. పండుకునే ముందు లేచిన తర్వాత కూడా నా భవిష్యత్తు ఏందని చెప్పి ఆలోచించి కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తుంది చూసినావా. నాకు వాళ్ళ కన్నీళ్ళు కనబడతాయి అబ్బా, ఇలా కన్నీళ్ళు కనబడాయి ఈ బక్వాస్ ఇవన్నీ. అయ్యో అట్లెట్లన్నా అని చెప్పానంటే కూడా నాకు నచ్చదు. అంతా ఆడలు మోసుకుంటా ఓరోరు నినాదాలు ఇచ్చుకుంటా వాళ్ళ జీవితాలు ఆగం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ బాధలు వాళ్ళ గోసలు వాళ్ళ ఇంట్లోనే కనబడతాయి. వాళ్ళకి నీ ఆస్తి మొత్తం రాసి, నీకు దమ్ముందా రాసి మొత్తం నీ నీ మహల్లు నీవన్నీ సంపాదించినావు కదా, మొత్తం రాసి